వైశ్యుల ఆత్మగౌరవం హక్కుల సాధనకై వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేయబడ్డ వైశ్య గర్జన కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి విచ్చేసిన ఆర్యవైశ్య సోదర సోదరిమణులందరికీ పోరాట యోధులందరికీ శుభ సాయంత్రం. కాసం సత్యనారాయణ 3-4 నెలల క్రితం ఒకసారి కలిసినప్పుడు అన్న వైశ్య జాతి మరుగున పడిపోయే పరిస్థితి ఉంది. ఆ జాతి కోసం ఖచ్చితంగా చాలా కాలం నుంచి పోరాడుతున్నాం. ఎన్నికల లోపల ఖచ్చితంగా మనం వైశ్య కార్పొరేషన్ సాధించుకోవాలి. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాదయాత్ర చిత్రం అనే కోణంలో పాదయాత్రకు సంబంధించి కొంచెం స్కెల్టన్ తీసుకోవడం జరిగింది. మేము దాని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. కానీ సమయభావం వలన ఆర్థిక లోటు వలన దాన్ని పక్కన పెట్టేసి ఏదైతే ఈ వైశ్య హక్కుల సాధన కోసం సమావేశాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాం. మొట్టమొదటిసారి మేము ఒక 2-3 అన్న ఆఫీసులో కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత ఇప్పటి వరకు వివిధ జిల్లాల్లో 20 వరకు సమావేశాలు హక్కుల సాధన కోసం, కార్పొరేషన్ కోసం, వైశ్య కమిషన్ కోసం ఒక 20 సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. దాని తర్వాత అవన్నీ గ్రౌండ్ వర్క్ ఏర్పాటు చేసుకొని ఈరోజు ఇంత ఘనంగా వైశ్య గర్జన కార్యక్రమం నిర్వహించుకున్నాం. అన్న ఇలాగే మనం పోరాడుకుంటూ పోతే ఖచ్చితంగా వైశ్య కమిషన్తో పాటు వైశ్య కార్పొరేషన్ ఖచ్చితంగా సాధించుకునే అవసరం అయితే ఇలాంటి కార్యక్రమాలను మళ్ళీ జిల్లా లెవెల్లో కూడా నిర్వహించుకొని మన యొక్క నిరుపేద వైశ్యుల హక్కుల కోసం ఏదైతే ఉందో కార్పొరేషన్ కమిషన్ కానీ సాధించాలని నా వంతు పూర్తిగా సహకారం ఇస్తారని కోరుకుంటూ ఉదయిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ పబ్బసేన గారికి. మేము వైశ్య వికాస పెట్టిన నాటి నుండి దాదాపుగా అంటే సిమిలర్గా మా యొక్క ఆశయాలు ఆలోచనలు కూడా కలిసి పనిచేస్తున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులు